నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. దళారీ వ్యవస్థ పాలకుల వైఫల్యమా, రైతుల అమాయకత్వమా? రైతన్నల ఆశలపై దళారీ నిప్పులు, ప్రభుత్వ మాటల కోటల మధ్య అన్నదాత ఆగచాట్లు. బోత్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నేరేడిగొండ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. వినడానికి ఇది చాలా బాగున్నప్పటికీ అసలు దళారులు రంగంలోకి ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా సాగుతున్నాయా, లేక అధికారుల నిర్లక్ష్యం దళార్లకు వరంగా మారుతుందా? దీనిపై ఒక స్పెషల్ రిపోర్ట్. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దు. ఇది ప్రతి సీజన్ లోనూ మన నేతలు వల్లించే పాత పల్లవి. తాజాగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా ఇదే మాటను గట్టిగా నొక్కి చెప్పారు. తెలంగాణ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ మద్దతు ధరను వినియోగించుకోవాలని సూచించారు. కానీ ఇక్కడే అసలైన వివాదం మొదలవుతుంది. పాయింట్ 1, పంట చేతికొచ్చినప్పుడే కొనుగోలు కేంద్రాలు తెరవాల్సింది పోయి పంటంతా అమ్ముడిపోయిన తర్వాత లేదా ఆలస్యంగా కేంద్రాలు ప్రారంభిస్తే రైతు ఏం చేయాలి? ఆకలి కేకలు, అప్పుల బాధల మధ్య రైతు రోడ్డున పడుతుంటే ప్రభుత్వం ఎందుకు మేల్కొనడం లేదు? దళారుల గ్రామాలకే వచ్చిన వెంటనే నగదిస్తుంటే ప్రభుత్వ కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతోనే నాణ్యత సాకుతోనూ రైతులను ఇబ్బంది పెట్టడం వల్లే వారు దళారుల వైపు చూస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. మరి ఈ లోపాలను సరిదిద్దకుండా కేవలం దళారులను నమ్మవద్దు అని ఎమ్మెల్యే చెప్పడం తన బాధ్యతను రైతుల మీదకి నెట్టివేయడం కాదా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు హడావిడి చేశారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుకు ఎదురయ్యే తూకం, మోసాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అంశాలపై స్పష్టమైన హామీ రాలేదు. సన్మానాలు, ఫోటోషూట్లతో సరిపెడుతున్నారే తప్ప దళారీ వ్యవస్థను రూపుమాపే కఠిన చట్టాలు ఎందుకు తీసుకురావడం లేదు? చూసారుగా, ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజమే కావచ్చు, కానీ రైతులు దళార్లను నమ్మడం వారి ఇష్టం కాదు. అది వారి మనుగడ కోసం పడుతున్న ఆరాటం. ప్రభుత్వ వ్యవస్థలు బలంగా ఉంటే దళారీ అనే పదమే వినిపించదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.